హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్‌లో వచ్చేసి నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను నేర్చుకున్న కొన్ని లైఫ్ లెసన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా ప్రెగ్నెన్సీ అనేది కేవలం 9 మంత్స్ కాదండి. అదొక ఎమోషనల్, ఫిజికల్ అండ్ మెంటల్ ట్రాన్స్‌ఫర్మేషన్. యాక్చువల్‌గా నేను ప్రెగ్నెన్సీ ముందు నా లైఫ్‌ని వేరే విధంగా చూసేదాన్ని. బట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నా ప్రియారిటీస్, నా ఆలోచనలు, మెయిన్ థింగ్ పేషెన్స్ అన్నీ మారిపోయినాయి. నేను నేర్చుకుంది ఎక్కువ అంటే పేషెన్సీ. లైక్ జనరల్‌గా మన లైఫ్‌లో చాలా విషయాలు వెంటనే అయిపోవాలనుకుంటాము. బట్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎట్లా అంటే ప్రతి స్టేజ్ కోసం మనం వెయిట్ చేయాల్సొస్తది. లైక్ ఫస్ట్ స్కాన్, ఫస్ట్ హార్ట్ బీట్, ఇంకా బేబీ మూవ్‌మెంట్స్ కోసం వెయిట్ చేయాల్సొస్తది. నెక్స్ట్ మన బాడీ ఎంత స్ట్రాంగ్‌గా చూపిస్తుంది. యాక్చువల్‌గా ప్రెగ్నెన్సీలో బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయండి. లైక్ బ్యాక్ పెయిన్, స్లీప్‌లెస్ నైట్స్, టైర్డ్‌నెస్ ఇవన్నీ ఫేస్ చేస్తూ బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది మన బాడీ. ఇవన్నీ చూసి నాకర్థమైందేంటంటే, మన బాడీ ఎంత పవర్‌ఫుల్ అని కూడా చాలా అర్థమైంది. నెక్స్టొచ్చేసి చిన్న చిన్న విషయాలను ఎలా అప్రిషియేట్ చేయాలో నేర్పించింది. లైక్ ఎలా అంటే ప్రెగ్నెన్సీ ముందు చాలా సింపుల్‌గా అనిపించే విషయాలు కూడా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వచ్చేసి చాలా స్పెషల్‌గా అనిపిస్తాయి. లైక్ ఎలా అంటే హెల్తీ స్కాన్ రిపోర్ట్, బేబీ బేబీ మూవ్‌మెంట్స్, ఫ్యామిలీ సపోర్ట్, గుడ్ స్లీప్. సో, ఇవన్నీ చూస్తుంటే చాలా వాల్యుబుల్‌గా అనిపించింది నాకు. తర్వాత ఫ్యామిలీ ఇంపార్టెన్స్ చాలా తెలిసొచ్చిందండి. లైక్ ప్రెగ్నెన్సీలో సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా అవసరము. మెయిన్‌గా హస్బెండ్ సపోర్ట్, పేరెంట్స్ కేర్, ఫ్యామిలీ ఎంకరేజ్‌మెంట్. సో, ఇంత మంచి ఫ్యామిలీ ఉంటే ఇంత కాన్ఫిడెన్స్ ఇస్తుందా అని అప్పుడే తెలిసింది. మెయిన్ థింగ్ వచ్చేసి సెల్ఫ్ కేర్ అండి. సెల్ఫ్ కేర్ ఎంత ఇంపార్టెన్సో అప్పుడు నాకు తెలిసొచ్చింది. లైక్ అంటే ఇంతకుముందు అంత కేర్ తీసుకునేదాన్ని కాదు నా హెల్త్ పైన. బట్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీ మంచి సాఫీగా జరగాలంటే ఫస్ట్ మన హెల్త్ బావుండాలండి. లైక్ ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, మంచి స్లీప్ ఉండాలి, హైడ్రేట్‌గా ఉండాలి, ప్రాపర్ చెకప్స్‌కెళ్తూ ఉండాలి. సో, ఈ జర్నీలో నాకు మెయిన్ థింగ్ చాలా ఇంపార్టెంట్ అనేది సెల్ఫ్ కేర్ అండి. తర్వాతొచ్చేసి ఫియర్‌ని ఎలా ఫేస్ చేయాలో చాలా నేర్పించిందండి. లైక్ ప్రెగ్నెన్సీలో చాలా ఫియర్స్ ఉంటాయండి. లైక్ బేబీ హెల్త్‌గా ఉన్నాడా లేదా అని, డెలివరీ ఎలా అవుతుందని, ఇంకా నేను సరిగ్గా డైట్ తీసుకుంటున్నానా లేదా అని ఇలాంటివి చాలా ఫియర్స్ ఉంటాయండి. ఇది నార్మలే. ఈ డౌట్స్ అనేటివి నార్మలే ప్రతి మదర్స్‌కి. కానీ ప్రతి ఫియర్‌ని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి. తర్వాతొచ్చేసి లైఫ్‌లో ఎవ్రీథింగ్ మన కంట్రోల్‌లో ఉండదని నేర్చుకున్నానండి. లైక్ కొన్ని విషయాలుంటాయి. కొన్ని విషయాలు మన కంట్రోల్‌లో ఉండయి. సో, అన్నెసెసరీ స్ట్రెస్‌ని తీసుకోకుండా ఈ జర్నీని ఎంజాయ్ చేయడం ఎంత ఇంపార్టెంటో నేర్చుకున్నాను. తెలుసుకుందేంటంటే మదర్‌హుడ్ స్టార్ట్ బిఫోర్ బేబీ బర్త్ అనేది. లైక్ చాలా మంది ఏమనుకుంటారంటే మదర్‌హుడ్ అనేది బేబీ పుట్టిన తర్వాత స్టార్ట్ అవుతుందనుకుంటారు. బట్ నా ఒపీనియన్ ప్రకారం అయితే మదర్‌హుడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మనం ప్రెగ్నెన్సీ పాజిటివ్ టెస్ట్ చేసిన రోజు నుండి స్టార్ట్ అవుతుంది. లైక్ మనం ఏ డిసిషన్ తీసుకున్నా మన బేబీ కోసం తీసుకుంటాం అప్పటి నుండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి గ్రాటిట్యూడ్ అండి. హెల్తీ ప్రెగ్నెన్సీ, హెల్తీ బేబీ, ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ బ్లెస్సింగ్స్ అని ప్రెగ్నెన్సీ నాకు రియలైజ్ చేసిందండి. లైక్ ఎలా అంటే ఇప్పుడు మన లైఫ్‌లో అన్ని చిన్న చిన్న బ్లెస్సింగ్స్ చాలా గ్రేట్‌ఫుల్ అని తెలుసుకున్నాము. ప్రెగ్నెన్సీ కేవలం ఒక బేబీనే ఇవ్వలేదండి. నాకు స్ట్రెంగ్త్‌ని, పేషెన్స్‌ని, లవ్‌ని నేర్పించింది. మెయిన్ థింగ్ మదర్‌హుడ్ ఎలా ఉంటదో అర్థమయ్యేలా చేసింది. ఈ 9 మంత్స్ జర్నీ నా లైఫ్‌లో ఎప్పటికి మర్చిపోలేని బ్యూటిఫుల్ చాప్టర్. సో, మీ ప్రెగ్నెన్సీ జర్నీ మీకేం నేర్పించిందో కామెంట్‌లో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.